హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ షేప్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో షేప్స్ గురించి డిస్కస్ చేశాం కదా, దాని కంటిన్యూషన్ టాపిక్ ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, షేప్ ఇన్సర్ట్ చేయడం ఇవన్నీ మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకసారి ఏదైనా లాస్ట్ క్లాస్ మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. ఆ షేప్స్ క్లాస్ అనేది కంప్లీట్గా వినండి. అది విన్న తర్వాత ఈ క్లాస్ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందులో ఇన్సర్ట్ మెనూలో ఆల్రెడీ హోమ్ డిస్కస్ చేసాం, లేఅవుట్ డిస్కస్ చేసాం, డిజైన్ గురించి డిస్కస్ చేసాం. ఇన్సర్ట్లో కూడా ఈ కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, టేబుల్ ఆప్షన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. ఒకసారి ఆ క్లాసెస్ అన్ని వినండి, ప్రీవియస్ క్లాసెస్ విని నెక్స్ట్ క్లాసెస్ ఫాలో అవ్వండి. సో షేప్స్ కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అంటే ఏదైనా ఒక షేప్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి. మీకు నచ్చిన షేప్ తీసుకుంటారు, మౌస్ తోటి ఇలా డ్రాగ్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు షేప్ అనేది ఇన్సర్ట్ చేశారో ఫార్మేట్ మెనూ వస్తుంది. ఫార్మేట్ మెనూలో షేప్కి కలర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే మనకి నచ్చిన కస్టమ్ కలర్ పెట్టుకోవచ్చు. అలానే అవుట్లైన్ కలర్ మనకు నచ్చిన అవుట్లైన్ కలర్ పెట్టుకోవచ్చు. అలానే అవుట్లైన్కి వెయిట్ అంటే దాని థిక్నెస్ అనేది మార్చుకోవచ్చు అని ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అలానే షేప్ ఎఫెక్ట్స్, షేప్కి కూడా 3D ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే షేప్స్ని యూజ్ చేసి కస్టమ్ షేప్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ చూడండి, మీరు ఇన్సర్ట్ మెనూలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేప్ ఇన్సర్ట్ చేశాను. ఓకే, షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మేట్ మెనూ వచ్చింది కదా, ఫార్మేట్ మెనూలో షేప్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి, షేప్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ఇంకొకటి షేప్ మీద మనం మ్యాటర్ ఎలా టైప్ చేయాలి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఏమవుతుంది, షేప్ మీద టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. సో తర్వాత టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆప్షన్స్ యూస్ చేసి మనకు నచ్చినట్టు ఫార్మేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఆప్షన్స్. షేప్ టెక్స్ట్కి కలర్ అప్లై చేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్. అలానే టెక్స్ట్కి అవుట్లైన్ కలర్ పెట్టుకోవచ్చు. అలానే టెక్స్ట్కి ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, 3D ఎఫెక్ట్ కానీ డిఫరెంట్ ఎఫెక్ట్స్, రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ కానీ డిఫరెంట్ ఇందులో ఉన్నాయి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ కూడా స్టైల్స్. అలానే ఇవి టెక్స్ట్ డైరెక్షన్ కూడా మనకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ మీకు ఫార్మేట్ ఆప్షన్ పిక్చర్ ఇన్సర్ట్ చేసినప్పుడు చెప్పాను. సేమ్ ఆప్షన్స్, అవే ఆప్షన్స్ ఇందులో కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఇది నార్మల్గా టెక్స్ట్ షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత షేప్కి ఎఫెక్ట్స్ అప్లై చేయడం, టెక్స్ట్ మ్యాటర్ యాడ్ చేయడం. సో అలానే ఇందులోనే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ చూడండి పైన. స్మార్ట్ ఆర్ట్ ఆల్రెడీ మనం షేప్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి స్మార్ట్ ఆర్ట్. సో స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి అంటే రెడీమేడ్ షేప్స్. అంటే ఇందులో కొన్ని చూడండి, ఆల్రెడీ కొన్ని షేప్స్ డిఫాల్ట్గా MS వర్డ్తో పాటు వాడు ఇచ్చిన ప్రీడిఫైన్ షేప్స్ ఇవన్నీ. సో ఇందులో మీకు ఏ షేప్ కావాలో రెడీమేడ్ మోడల్, సింపుల్గా చెప్పాలంటే ఇందులో మీకు నచ్చిన మోడల్ క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా షేప్ అనేది ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. చూడండి, ఇది అంటే మనం చేయక్కర్లేదు, ఆల్రెడీ సిస్టంలో ప్రీడిఫైన్డ్ మోడల్స్ ఉంటాయి. మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మ్యాటర్ యాడ్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ MS వర్డ్, ఎక్సెల్, ఇలా పవర్ పాయింట్, యాక్సెస్, అలానే అవుట్లుక్. సో దీనికి కలర్స్ మార్చుకోవాలనుకోండి, అగైన్ మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు ఈ షేప్ని క్లిక్ చేయగానే పైన చూడండి ఫార్మేట్ మెనూ వచ్చింది కదా, ఫార్మేట్ అండ్ డిజైన్ మెనూ రెండు వచ్చాయి. సో ఫార్మేట్ మెనూ ఆల్రెడీ తెలుసు, మనకు నచ్చినట్టు మనం మార్చుకోవడం, షేప్కి కలర్స్ కానీ టెక్స్ట్ మోడల్స్ కానీ ఇవన్నీ కూడా. అలానే డిజైన్లో ఏమున్నాయి చూడండి, ఇక్కడ డిజైన్లో కూడా సేమ్ షేప్ రిలేటెడ్ ఆప్షన్స్ యాడ్ అయ్యాయి. ఇందులో చూడండి కొన్ని ప్రీడిఫైన్డ్ కలర్స్ ఆల్రెడీ ఇచ్చాడు. సో మనకు నచ్చిన కలర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చేస్తున్నాను చూడండి, సేమ్ ఆప్షన్ డిలీట్ చేస్తున్నాను, షేప్ని డిలీట్ చేసి ఓకే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. ఇన్సర్ట్లోకి వెళ్ళి స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేయండి. స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేసి స్మార్ట్ ఆర్ట్లో మీకు నచ్చిన షేప్స్ ఇక్కడ చూడండి, ఆల్ అంటే మొత్తం వచ్చాయి. అలా కాకుండా
లిస్ట్ అంటే లిస్ట్ రిలేటెడ్ మోడల్స్ అన్ని ఓపెన్ అయ్యాయి చూడండి ఇక్కడ. అలానే ప్రాసెస్, ఇవన్నీ ప్రాసెస్ మోడల్స్. అలానే నెక్స్ట్ సైకిల్, చూడండి సైకిల్ రిలేటెడ్ మోడల్స్ ఇవన్నీ. నెక్స్ట్ హైరార్కీ, అలానే రిలేషన్షిప్, మ్యాట్రిక్స్, పిరమిడ్, పిక్చర్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ. సో ఇందులో మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మోడల్ క్లిక్ చేశాను. ఓకే అన్నాను. ఓకే అనగానే ఇక్కడ చూడండి షేప్ అనేది ఇలా క్రియేట్ అయింది. ఇక్కడ పిక్చర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీన్ని డబల్ క్లిక్ చేసి మన సిస్టంలో పిక్చర్స్ ఉంటాయి కదా, సో మీకు నచ్చిన పిక్చర్ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేయండి, సిస్టంలో మీ లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకోండి, మీకు నచ్చిన పిక్చర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ డబల్ క్లిక్ చేయండి, బ్రౌజ్లోకి వెళ్ళండి, మీకు ఏ పిక్చర్ కావాలో పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోండి. సో ఇలా మనకు నచ్చిన పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే కింద ఇక్కడ టెక్స్ట్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఏఐ అండ్ ఎంఎల్, సో ఇలా. అలానే ఇక్కడ కూడా మనకు నచ్చిన మ్యాటర్ ఇలా. అలానే ఇక్కడ ఏదైనా మళ్ళీ సింబల్ కావాలనుకోండి, డబుల్ క్లిక్ చేసి మళ్ళీ బ్రౌజ్లోకి వెళ్ళి మీ సిస్టంలో ఎక్కడైతే పిక్చర్స్ ఉన్నాయో పిక్చర్ లొకేషన్కి వెళ్ళి సో మీకు నచ్చిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా పిక్చర్ అనేది అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇలా అర్థమైందా? సో ఇవి కస్టమైజ్ ఆప్షన్స్ అనమాట, ఆల్రెడీ సిస్టంలో ఉంటాయి. సో దీనికి మళ్ళీ కలర్స్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి, పిక్చర్ ఆప్షన్స్. ఇక్కడ ఇన్సర్ట్లో, స్మార్ట్ ఆర్ట్లో బై డిఫాల్ట్ వాడిచ్చిన కస్టమైజ్డ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా, అంటే ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో మనకి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా సో నేను ఓన్గా తయారు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ షేప్ అనేది ఒకటి ఆల్రెడీ క్రియేట్ అయింది, సిస్టంలో ఉంది, డిఫాల్ట్గా మనం తీసుకున్నాం. ఇప్పుడు నాకు అలా కాకుండా నేను ఓన్గా ఒక షేప్ని తయారు చేయాలనుకుంటున్నాను. సో దానికి ఏం చేయాలంటే చూడండి, డిలీట్ చేస్తున్నాను ఇది. సేమ్ మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన షేప్ తీసుకోండి, మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక షేప్ తీసుకున్నాను, స్క్వేర్ బాక్స్. అలానే దీని మీద ఒక యారో అనేది ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇంకొక యారో తీసుకున్నాను, ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేశాను. అలానే మధ్యలో నాకు ఒక సర్కిల్ కావాలి, సో సర్కిల్ అనేది మధ్యలో ఇన్సర్ట్ చేశాను. ఈ సర్కిల్కి కలర్ పెట్టాలి, సేమ్ ఫార్మాట్ మెనూ వస్తుంది కదా, ఫార్మాట్ మెనూలో మీకు నచ్చిన కలర్ అప్లై చేసుకోండి ఇలా. అవుట్లైన్ కలర్ మార్చుకోవాలంటే అవుట్లైన్ కలర్, షేప్ అవుట్లైన్ అని ఉంది కదా, అవుట్లైన్ కలర్కి వెళ్ళి మీకు నచ్చిన అవుట్లైన్ కలర్ మార్చుకోండి ఇలా. ఓకే, సో ఇక్కడ చూడండి 1 2 3 ఇలా మనకు నచ్చిన డిజైన్ మనం తయారు చేసుకోవచ్చు. అలానే ఈ యారోకి కూడా కలర్ మార్చాలనుకుంటున్నాను, ఇందులో ఇచ్చిన డిఫాల్ట్ మోడల్స్ ఉన్నాయి చూడండి, ఆ మోడల్ సెలెక్ట్ చేశాను. అలానే దీనికి కూడా మార్చాలనుకుంటున్నాను ఇలా. దీనికి కూడా ఒక కలర్ సెట్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్ ఇలా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని షేప్స్ ఉన్నాయి, 1 2 3 4 షేప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ షేప్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఒక గ్రూప్ కింద తయారు చేయాలి. చూడండి ఇప్పుడు ఈ షేప్ సెలెక్ట్ చేశాను, ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ షేప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది, ఇది సెలెక్ట్ అయిపోతుంది. ఇది సెలెక్ట్ చేశాను, ఇది సెలెక్ట్లో ఉంది, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇది డీసెలెక్ట్ అయిపోతుంది. సో నాకు మల్టీ సెలెక్ట్ చేయాలి అంటే షేప్స్ అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక షేప్స్ క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ కీని ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఏం చేయాలి, కంట్రోల్ కీని ప్రెస్ చేసి సో మీకు షేప్స్ అన్ని ఇలా క్లిక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు అన్ని సెలెక్ట్ అయ్యాయి, మల్టీ సెలెక్ట్ అంటారు దీన్ని. ఇలా మల్టీ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, కీబోర్డ్లో కంట్రోల్ కీని హోల్డ్ చేసి మీకు నచ్చిన షేప్స్ అన్నిటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్మాట్ మెనూ ఓపెన్ అయింది కదా, ఈ ఫార్మాట్ మెనూలో ఇక్కడ గ్రూప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఉంది చూడండి, సింబల్ చూసుకోండి గ్రూప్. సో గ్రూప్ అని క్లిక్ చేశాను, గ్రూప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదంతా ఏమైంది, ఒక గ్రూప్ అయిపోయింది. అర్థమైందా? సో ఇలా గ్రూప్. సో ఇప్పుడు ఈ గ్రూప్కి మీరు కలర్ మార్చారనుకోండి, ఏదైనా కలర్ మారిస్తే ఆటోమేటిక్గా మొత్తం అంతా ఒకేసారి చేంజ్ అవుతుంది. లేదు నేను ఇండివిజువల్గా మార్చుకోవాలంటే ఒక్కొక్కటి క్లిక్ చేసుకుని ఇండివిజువల్గా చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మొత్తం షేప్ అంతా ఇలా సెలెక్ట్ చేసుకుని సో మీకు నచ్చిన కలర్ని ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సెలెక్ట్ అయింది, మళ్ళీ డబల్ క్లిక్ చేస్తే లోపల సర్కిల్ సెలెక్ట్ అవుతుంది. ఈ సర్కిల్కి మీకు నచ్చిన కలర్ ఇలా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏంటి, షేప్స్ని యూస్ చేసి మనకు నచ్చిన డిజైన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇది. అలానే
ఇంకొకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లోగో లాంటిది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ విజన్ లోగో తీసుకోండి. ఈ విజన్ లోగోలో కంప్యూటర్ ఉంది కదా, ఈ కంప్యూటర్ ఐకాన్ని తయారు చేయాలి. ఈ కంప్యూటర్ ఐకాన్ని జనరల్గా మనం ఎక్కడ తయారు చేస్తాం? ఈ కంప్యూటర్లో ఐకాన్ని, ఈ లోగోని ఫోటోషాప్లో చేస్తాం. ఫోటోషాప్ కానీ కోరల్ డ్రా కానీ వీటిలో తయారు చేస్తాం. ఇప్పుడు నేను సేమ్ దీన్ని ఎంఎస్ వర్డ్లో చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏం కావాలి? ఫస్ట్ కంప్యూటర్లో ఈ బాక్స్ కావాలి, అవుట్లైన్ బాక్స్. ఓకే, చూడండి ఇన్సర్ట్లో షేప్స్లోకి వెళ్ళి సో రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఓకే, సో దీనికి ఏం చేస్తాను? మనకి ఏ కలర్ ఉంది ఇక్కడ? గ్రీన్ కలర్ ఉంది. సో గ్రీన్ కలర్ కావాలి. సో దీనికి గ్రీన్ కలర్ అప్లై చేస్తాను. అవుట్లైన్ కలర్ కూడా గ్రీన్ కలర్ కావాలి. సో అవుట్లైన్ కలర్ కూడా ఇక్కడే ఉంటుంది కదా, షేప్ అవుట్లైన్. సో షేప్ అవుట్లైన్కి వెళ్ళి ఇది కూడా గ్రీన్ కలర్ అప్లై చేస్తాను. ఓకే, ఇలా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? లోపల ఇంకొక షేప్ ఉంది కదా, మళ్ళీ చూడండి లోపల ఇంకొక ఇలా వైట్ కలర్ ఇంకొక షేప్ ఉంది చూడండి. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే దీన్నే కాపీ పేస్ట్ చేసి, చూడండి కాపీ పేస్ట్ షార్ట్ కట్ యూస్ చేస్తున్నాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. చూడండి పేస్ట్ అయింది. సో దీనికి కలర్ అప్లై చేస్తాను. షేప్ ఫిల్ ఉంది కదా, దీనికి వైట్ కలర్ అప్లై చేసి దీని సైజ్ తగ్గిస్తాను. ఇలా మీకు ఎలా కావాలో అలా సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. వచ్చిందా షేపు? ఓకే, చూడండి ఈ అవుట్లైన్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా దీన్ని గ్రూప్ చేసుకోండి. గ్రూప్ ఎలా చేస్తాం? ఈ షేప్ సెలెక్ట్ చేశాను, కీబోర్డ్లో కంట్రోల్ కీ హోల్డ్ చేసి కింద ఉన్న షేప్ను కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళి గ్రూప్. సో అంటే ఇప్పుడు ఇది మొత్తం గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? కిందన చూడండి ఒక స్టాండ్ ఉంది, స్టాండ్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను? అగైన్ మళ్ళీ ఒక షేప్ తీసుకున్నాను, ఇలా ఒక షేప్ తీసుకొని మళ్ళీ ఇంకొక షేప్ తీసుకుంటున్నాను. సో ఈ రెండింటిని ఇలా దగ్గరికి మూవ్ చేసి సేమ్ రెండింటిని ఏం చేయాలి? కంట్రోల్ పట్టుకొని గ్రూప్ చేయండి. గ్రూప్ చేసి సో కలర్ అప్లై చేయండి. అవుట్లైన్ కలర్ కూడా అప్లై చేసాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని రెండింటిని కంట్రోల్ పట్టుకుని ఇది ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తారు? గ్రూప్ గ్రూప్. చూడండి ఇప్పుడు మొత్తం గ్రూప్ అయింది. సో షేప్ వచ్చింది కదా. అలానే నెక్స్ట్ ఇంకేముంది? ఇక్కడ ఈ మధ్యలో ఒక సర్కిల్ ఉంది చూడండి, చిన్నది. సో మళ్ళీ ఏం చేస్తాం? ఒక సర్కిల్ తీసుకొని, సర్కిల్ మీరు మామూలుగా డ్రా చేశారనుకోండి, చూడండి అన్ఈవెన్గా డ్రా అవుతుంది. నాకు అలా కాకుండా ఇది ఈక్వల్గా డ్రా అవ్వాలనుకోండి, అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా రావాలనుకోండి, కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకున్నారనుకోండి ఈక్వల్గా మూవ్ అవుతుంది చూసారా ఆల్ సైడ్స్. చాలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని దీనికి నచ్చిన కలర్ అప్లై చేసుకోండి. అప్లై చేసి దాన్ని ఎక్కడ కావాలో అక్కడికి ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోండి. మిడిల్లో పెట్టాను, వచ్చింది. ఓకే, దీన్ని కూడా ఏం చేయాలి? గ్రూప్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పట్టుకుని ఈ షేప్ కూడా సెలెక్ట్ చేసి ఏం చేస్తా? డైరెక్ట్ ఫార్మాట్లోకి వెళ్ళి గ్రూప్ అయింది. ఓకే, ఇంతవరకు క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకేముంది లోపల? ఈ చిన్న ఒక షేప్ ఒకటి ఉంది చూడండి, కర్వ్ షేప్ ఒకటి ఉంది కదా. సో దీన్ని కూడా ఎలా చేయాలి అంటే దీనికి మళ్ళీ లోపల నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను ఇలా. సో దీనికి ఏం చేయాలి? గ్రీన్ కలర్ అప్లై చేసాను. అప్లై చేసి ఇందులో మనకి ఎరేజర్ ఉండదు. ఇప్పుడు ఎరేజర్ ఉందనుకోండి మనం ఏం చేయొచ్చు? మనకు అవసరం లేని పార్ట్ని ఇలా కట్ చేసేయచ్చు. సో ఎరేజర్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్యాచ్ వర్క్ చేసుకోవాలి. సో దీనికి ఏం చేస్తానంటే చూడండి ఇంకొక సర్కిల్ కానీ ఏదైనా ఒక షేప్ తీసుకొని, సో ఇక్కడ పైన చూడండి ఒక యారో సింబల్ కనిపిస్తుంది కదా, ఆ యారో సింబల్తో మనం ఏం చేయొచ్చు? షేప్ని రొటేట్ చేయొచ్చు. సో దీన్ని మీకు ఎలా కావాలో అలా రొటేట్ చేసుకోండి షేప్ని. సో మీకు నచ్చినట్టు ఇలా రొటేట్ చేసుకొని దీన్ని ఏం చేస్తాను? ఇలా ఇక్కడ పెట్టాను చూడండి. సో మనకి ఇప్పుడు ఈ షేప్ కావాలి.
రిమైనింగ్ పార్ట్ అవసరం లేదు. సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ కలర్ ఉంది. సో దీనికి వైట్ కలర్ అప్లై చేస్తాను చూడండి, వైట్ కలర్ అప్లై చేస్తాను. అలానే అవుట్లైన్ కలర్ కూడా వైట్ కలర్ అప్లై చేయండి. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఈ పార్ట్ ఉంచాలి, రిమైనింగ్ పార్ట్ అంతా రిమూవ్ చేసేయాలి. అర్థమైందా? ఇక్కడ దీన్ని ఇమీడియట్గా ఏం చేస్తారంటే గ్రూప్ చేసేయండి. ఫస్ట్ కంట్రోల్ పట్టుకొని మొత్తం షేప్ అంతటిని కూడా గ్రూప్ చేసేయండి. గ్రూప్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పార్ట్ ఉంచాలి, రిమైనింగ్ పార్ట్ మనకు అవసరం లేదు. సో సింపుల్గా ఏం చేయాలంటే ప్యాచ్ వర్క్, అంటే ఏ పార్ట్ అయితే మీకు అవసరం లేదో దాని మీద ఒక షేప్ పెట్టి ఇలా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టాలి, వైట్ కలర్ అప్లై చేసేయండి. అంటే ఇక్కడ షేప్ పెట్టి దీన్ని హైడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకొక బాక్స్ తీసుకొని, సో ఇది కూడా, దీన్ని కూడా ఏం చేస్తారు, వైట్ కలర్. సో ఇక్కడ ఒక బాక్స్ పెట్టాను, ఇక్కడ ఒక బాక్స్ పెట్టాను. అలానే నెక్స్ట్ ఇంకేముంది, ఈ చిన్న పీస్ ఒకటి కనిపిస్తుంది కదా, దానికి కూడా ఒక చిన్న బాక్స్ అప్లై చేసి వైట్ కలర్, అవుట్లైన్ కలర్ వైట్. అయిపోయిందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని షేప్స్ ఉన్నాయో చూడండి, 1 2 3. ఈ 3 షేప్స్ కూడా మళ్ళీ ఏం చేయాలి, గ్రూప్ చేయండి. కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేసుకుని గ్రూప్ అన్నారనుకోండి, ఇవన్నీ కూడా గ్రూప్ అయిపోతాయి. చూడండి కంప్యూటర్ లోగో క్రియేట్ అయిందా. జనరల్గా ఈ లోగో అనేది మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఫోటోషాప్లో కానీ కొరల్డ్రాలో కానీ చేయాలి. సో మనకి ఎంఎస్ వర్డ్ మీద కంప్లీట్గా గ్రిప్ ఉంది అనుకోండి, షేప్స్ గురించి ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే లోగోస్ అన్నీ కూడా ఎంఎస్ వర్డ్లో మనం ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? సో ఇలా వస్తుంది మనకి లోగో అనేది. ఇలా డిఫరెంట్ లోగోస్ మనం తయారు చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఒకటి. సో ఇది ఎందులో ఉంది ఆప్షన్, మనకి ఇన్సర్ట్లో ఉన్న షేప్స్ యూస్ చేసి మనం ఇలా తయారు చేయొచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది. అర్థమైంది కదా. సో ఇలా మీకు ఏంటంటే ఆ షేప్స్ అన్ని యూస్ చేసి ఇలా తయారు చేసిన షేప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, స్మార్ట్ ఆర్ట్ అని ఇందాక చూపించాను కదా మీకు. సో ఇవన్నీ కూడా అలా తయారు చేసిన రెడీమేడ్ షేప్స్ ఇవన్నీ కూడా. అంటే ఈ షేప్స్ మీకు ఏమన్నా కావాలనుకోండి, డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, సిస్టంలో ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకొని డైరెక్ట్గా దానికి మనం కలర్స్ అప్లై చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు షేప్స్ గురించి మీకు కంప్లీట్గా ఐడియా ఉంది అంటే ఇలా మనం ఓన్గా షేప్స్ అనేది తయారు చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. సో అర్థమైంది కదా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్, ఇది ప్రాక్టికల్ వర్క్ ఇది. సో ఫస్ట్ దీని ప్రీవియస్ క్లాస్ షేప్స్ గురించి మీరు విన్న తర్వాత ఆ క్లాస్ విన్నాక ఈ క్లాస్ వింటేనే ఇది అర్థమవుతుంది మీకు. అంటే ఫస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను, దీని ముందు ప్రీవియస్ క్లాస్లో షేప్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, షేప్కి కలర్స్ ఎలా అప్లై చేయాలి, షేప్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలనేది ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అది క్లాస్ విన్న తర్వాత ఇది ప్రాక్టికల్ క్లాస్. సో ఈ క్లాస్ ఒకసారి విని దీన్ని ఇలా ప్రాక్టీస్ చేశారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో క్లాసెస్ వినండి, నీట్గా ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. 2-3 టైమ్స్ మీకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు దీని మీద గ్రిప్ వస్తుంది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.